రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరొక షాక్నిచ్చింది. వైసీపీ పార్టీ హయాంలో వ్యూహం సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటుగా మరొక 5గురికి నోటీసులు జారీ చేశారు. ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు చెల్లించారంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు గాను 15 రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి రైట్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరొక షాక్నిచ్చింది. వైసీపీ పార్టీ హయాంలో వ్యూహం సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటుగా మరొక 5గురికి నోటీసులు జారీ చేశారు. ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు గాను 15 రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారో, ఆ టీం ఎలా స్పందించబోతుందో వేచి చూడాలి. మరి